మార్నింగ్ సార్, నా పేరు స్వప్న. మా అమ్మాయి నెహ్లతా రెడ్డి. మేము మెమొరీ మెరాకిల్ అనే క్లాస్లో జాయిన్ అయ్యాం. అది చాలా అద్భుతంగా ఉన్నది. స్టార్టింగ్ అయితే నేను దీన్ని బిలీవ్ చేయలేదు. ఎందుకంటే 7 డేస్లో ఏం నేర్పించేస్తారు అసలు? 7 డేస్లో పిల్లల్లో అంత మార్పు వస్తుందా అని అనుకున్నాను. కానీ ఖచ్చితంగా వచ్చింది. అది ఎలా అంటారా, నేను వర్కింగ్ ఉమెన్. సో పాపకి హాలిడేస్ అప్పుడు నేను ఒక 6 to 5 క్వశ్చన్స్ ఇచ్చేదాన్ని. 5 to 6 క్వశ్చన్స్ ఇచ్చేసి, అమ్మ నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇది నీకు అడుగుతాను, నువ్వు నాకు చెప్పమ్మా అని అనేదని. పాప ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ చదివేది. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది చెప్పేది కాదు, కరెక్ట్గా ఉండేది కాదు. అక్కడక్కడ మధ్యన వర్డ్స్ పోయి అలా చెప్పేది. సో నేను ఆ విషయానికైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. పాప ఏంటి అసలు చదవలేకపోతుంది, ఏంటి పాప మెమరీ ఏమైనా తక్కువ, అసలు అందరిలా అంత గ్రాస్ప్ చేయలేదా అని ఫీల్ అయ్యేదాన్ని. సార్ ఒక మాట అన్నారు, ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా చదవండి చదవండి అంటారు తప్ప ఎలా చదవాలో అదే విధానం అనేది చెప్పరు అని అన్నారు. అది ఎగ్జాక్ట్లీ రైట్. అది నేను నైట్ పాపకి సార్ 50 వర్డ్స్ ఇచ్చారు. నేను నైట్ వచ్చేటప్పటికి పాప ఏమీ చదవలేదు. సో ఏమమ్మా చదవలేదు అని అంటే, ఇంకా చదవలేదమ్మా, నేను 10 to 15 minutesలో చదివేస్తానమ్మా అన్నది. నేను బిలీవ్ చేయలేదు అన్నమాట. ఇదేంటి ఒక రోజు అంతటికి ఇచ్చేటప్పటికే చదవలేదు, 10 to 15 minutesలో చదివేస్తే ఓకే అయితే 15 minutes తర్వాత నన్ను పిలువు అని అన్నాను. తనే వచ్చి, అమ్మ నేను వీడియోకి రెడీ అయిపోయాను, నాకు చేసే అమ్మను. నిజమేనా అని అంటే, నిజమే నేను రెడీ అయిపోయాను, నాకు వీడియో చేశాను. వీడియో చేసి చూసేటప్పటికి నేనే ఆశ్చర్యపోయాను. ఏంటి 1 dayలోని ఇంత సార్ చెప్పిన ఇంత ఫాలోఅప్ అయిపోయి ఇంత త్వరగా చదివేసిందా పాప అని. థ్యాంక్ యూ. చాలా ఆశ్చర్యంగా నేను అయిపోయాను. థ్యాంక్ యూ అలాట్ మెమరీ మెరాకిల్.